अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कंदी श्रीनिवास रेड्डी की क़यादत में कांग्रेस पार्टी में शमूलियत का सिलसिला जारी। लोकसभा इंतखाबात के पुरअमन इनेकाद के लिए इंतज़ामिया चौकस। मीडिया से बात करते हुए ज़िला कलेक्टर और ज़िला एसपी ने तफसीलात का किया इंकिशाफ। आदिलाबाद ज़रूरतमंदों की बरवक्त इमदाद के लिए उम्मीद फाउंडेशन का क़याम। फाउंडेशन के आगाज़ के साथ ही मुस्तहिक़ीन में रमज़ान राशन पैकेजेस की तक़सीम। और अब ख़बरें तफसील से। पार्लिमानी इंतखाबात से क़ब्ल कांग्रेस पार्टी में शमूलियत का सिलसिला ज़ोरों पर है। कांग्रेस पार्टी के असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की मौजूदगी में आदिलाबाद हल्के के मुख्तलिफ़ हिस्सों से बीआरएस और दीगर जमातों के कायदीन और कारकुनान की बड़ी तादाद कांग्रेस पार्टी में शामिल हो रही है। वार्ड नंबर 27 कोलीपुरे से ताल्लुक़ रखने वाले बीआरएस के ओरेगंती रवि के हमरा कॉलोनी के नौजवानों की एक बड़ी तादाद ने कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। कंदी श्रीनिवास रेड्डी ने पार्टी खंडवा पहनाते हुए सबका इस्तकबाल किया। इन्होंने आइंदा पार्लिमानी इंतखाबात में हल्के आदिलाबाद से कांग्रेस पार्टी के एमपी उम्मीदवार को भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। మీ అందరికీ చెప్పేటప్పుడు రాజన్నగారు 27 నమస్కారం. అదేవిధంగా బ్రహ్మాండ అధ్యక్షుడ ఈసారి రాజన్నగారు గెలిపించుకోవడం మన అందరి బాధ్యత, నా బాధ్యత కూడా. నేను వేరే సహాయానికి మీకు సిద్ధంగా ఉన్న సేవాలకు ఉన్నటువంటి వ్యక్తి, గత నాయకుడు, ఆయనకు టికెట్ ఇచ్చినటువంటి నాయకుడు ఎన్నుకోవడం వల్ల మాత్రమే ఆయన ఓడిపోయింది తప్ప ఆయనకు క్యాపబిలిటీ సత్తా ఉన్నటువంటి నాయకుడు ఆ వార్డులో. ఇది మా సర్వేలో వాళ్ళ మద్దతు కాంగ్రెస్ పార్టీ బయట మున్సిపాలిటీ మీద జెండాలు వేసుకుందాం, మున్సిపల్ చైర్మన్ చేసుకుందాం, మున్సిపల్ వైస్ చైర్మన్ చేసుకుందాం, అన్ని వాళ్ళలో వాళ్ళ స్థాయిలో చేపించుకునేటువంటి బాధ్యత నా మీద పార్టీ మీద ఉంటుంది. అట్లనే రేవంత్ రెడ్డి గారి 100 రోజుల పాలన, అద్భుతమైనటువంటి పాలన, 100 రోజుల పాలన నిర్వహించుకునేటువంటి గొప్ప సుదినం. ఈ 100 రోజులలో 29,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. 27,000 మంది, 11,000 ఉద్యోగాల నోటిఫికేషన్లకు టీచర్ ఇది కాంగ్రెస్ పార్టీ గనక, ప్రభుత్వం గనక రేపు 1 సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు మనం ఇప్పటికే అమలు చేస్తా ఉన్నాం. ఒకటి, 20 కోట్ల మంది మహిళలు ఇప్పటికే 20 కోట్ల సార్లు టికెట్లు లేకుండా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసింది. అట్లనే ఆరోగ్యశ్రీని 5 లక్షల మందికి 10 లక్షల రూపాయలు పెంచుతాం. అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నాం. ప్రజలందరికీ కూడా కుల మతాలకు సంబంధం లేకుండా, వర్గ విభేదాలకు సంబంధం లేకుండా. అట్లనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తుని ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 200 యూనిట్ల వరకు జీరో బిల్లు, ఎటువంటి బిల్లు లేకుండా విద్యుత్తుని ఇస్తున్నది. అట్లనే మన నియోజకవర్గానికి, ప్రతి నియోజకవర్గానికి 3,500 యూనిట్లు, అట్లా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఉండదు. కాంగ్రెస్ పార్టీ 22,500 కోట్లతోని నిర్మాణం చేపట్టబోతుందని, మన నియోజకవర్గానికి 3,500 ఎత్తున
బడుగు బలహీన వర్గాలు, అత్యంత పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళని ఉపయోగించే వాళ్ళ ఇల్లు రాసిపోయింది. ఈ సంవత్సరం 3,500 ఇల్లు కడతాం, వచ్చే సంవత్సరం మరొక 3,500 ఇల్లు కడతాం, మరొక సంవత్సరం మళ్ళా వచ్చే సంవత్సరం మరొక 3,500 ఇల్లు కడతాం. అట్లా మనం 5 సంవత్సరాలలో దాదాపుగా 18,000 ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం ఉన్నది. వచ్చే ఎలక్షన్లలో పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి మనం 1,00,000 ఓట్లు సాధించాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్నాం. మీ అందరూ కూడా ప్రత్యేక అభినందనలు చేస్తూ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెस। जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने बताया कि आदिलाबाद ज़िले में पार्लिमानी इंतखाबात के खुश असलोबी से इनेकाद के लिए तमाम इंतजाम किए गए हैं। इन्होंने इतवार के रोज़ कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में ज़िला एसपी गौस आलम और एडिशनल कलेक्टर श्यामला देवी के हमरा एक मीडिया कॉन्फ्रेंस से खिताब किया। इन्होंने कहा कि मरकज़ी इलेक्शन कमीशन की जानिब से पार्लिमानी इंतखाबात का शेड्यूल जारी करने के बाद इंतखाबी ज़ाब्ता अखलाक नाफिज हो गया है। इन्होंने सियासी पार्टियों और आवाम को क़वाइद पर अमल करने का मशवरा दिया। इन्होंने बताया कि तेलंगाना में इंतखाबात चौथे मरहले में मुनक़िद होंगे और अगले माह की 18 तारीख को एलामिया जारी किया जाएगा और 25 अप्रैल नामजदगियाँ कबूल करने की आखिरी तारीख और 26 अप्रैल को नामजदगियों की जांच होगी और 29 अप्रैल नामजदगियाँ वापस लेने की आखिरी तारीख और 13 मई को राय दही और इसी तरह 4 जून को गिनती होगी। एसपी गौस आलम ने कहा कि पार्लिमानी इंतखाबात को महफूज तरीक़े से मुनक़िद करने के लिए इक़दाम किए जा रहे हैं। इन्होंने वोटर्स को बिला खौफ व ख़तर अपने वोट का हक़ इस्तेमाल करने का मशवरा दिया। इन्होंने कहा कि बेदारी पैदा करने के लिए मरकज़ी फोर्सेस के साथ देहातों में फ्लैग मार्च का इनेकाद किया जाएगा। సో మీ అందరికీ తెలుసు, నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాయంత్రం 3 గంటలకి పార్లమెంట్ ఎన్నికల హౌస్ ఆఫ్ పీపుల్ 2024 చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం 4th ఫేజ్. సో 4th ఫేజ్లో ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతుంది. సో 4th ఫేజ్కి వచ్చేసి మన గ్యాజెట్ నోటిఫికేషన్ అంటే స్టార్ట్ ఆఫ్ ద టేకింగ్ ఆఫ్ నామినేషన్స్ క్యాండిడేట్స్ నుంచి. సో అది 18th ఏప్రిల్ 2024 ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ 25th ఏప్రిల్ 25 ఏప్రిల్ లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ ఉంటాయి. స్క్రూటినీ నామినేషన్స్ 26 ఏప్రిల్ వరకు ఉంటాయి. 26 ఏప్రిల్ తారీఖులో ఉంటుంది, ఆనాడు ఉంటుంది. విత్డ్రాల్ సంబంధించిన 29 ఏప్రిల్ సో లాస్ట్ డేట్ ఉంది. 29 ఏప్రిల్ లోపల విత్డ్రా చేయాలి. పోల్ డేట్ మనకి 13 మే అండ్ కౌంటింగ్ డేట్ వచ్చేసి 4th జూన్. సో ఇది మన నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మన ఆదిలాబాద్ 1 ST పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కూడా సో వాటిలో కూడా ఇదే విధంగా ఈ షెడ్యూలే మనం ఫాలో చేస్తూ ఎలక్షన్స్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం జరుగుతుంది. कैंपेनिंग के लिए पब्लिक मीटिंग या फिर वीडियो वैन वगैरह यूज़ करते हैं उनके लिए जो रमज़ान की एक्टिविटी है उसके लिए ऑलरेडी शॉप्स कब तक ओपन करना और यूज़ ऑफ लाउड स्पीकर्स इन मॉस्क में ऑलरेडी उसका परमिशन SDP साहब ने दे दिया होगा. सो उसमें कुछ रेस्ट्रिक्शन नहीं है, अलग से और परमिशन नहीं जरूरत है कहानी. बट इलेक्शन पर्पज़ के लिए रिलीजियस प्लेस का यूज़ बिल्कुल अलाउड नहीं है, वो एकदम क्रिमिनल ऑफेंस है. सो वो आपको इंश्योर करना है कि रमज़ान के टाइम में नमाज के बाद कोई ऐसा स्पीच ना दे कि इस पार्टी को वोट करें उस पार्टी को वोट करें, वो इंश्योर करना है. अगर ऐसा करेगा तो सीरियस ऑफेंस है, डायरेक्ट केस इशू होगा. ज़रूरतमंदों और मुस्तहिक़ीन की खिदमत हमारा मकसद है। इन ख़यालात का इज़हार उम्मीद फाउंडेशन के सदर अब्दुल अज़ीज़ और जनरल सेक्रेटरी खलील अहमद ने अपने मुश्तरका खिताब में किया। आपको बता दें कि आदिलाबाद में ज़रूरतमंदों की बर वक्त मुख्तलिफ़ मौक़ों पर रिफ़ाही फ़लाही खिदमत अंजाम देने की गर्ज से शहर के चंद मौज़ूज़ीन ने उम्मीद फाउंडेशन के नाम से एक ट्रस्ट क़ायम किया, जिसके आगाज़ के साथ ही आज 50 मुस्तहिक़ीन रोज़ेदारों में रमज़ान राशन किट्स की तक़सीम अमल में लाई गई। उम्मीद फाउंडेशन के ज़िम्मेदारान अब्दुल अज़ीज़ और खलील अहमद ने मीडिया से बात करते हुए मज़ीद बताया कि यह फाउंडेशन मुस्लिम वेलफेयर ऑर्गेनाइजेशन की सरपरस्ती में खिदमत अंजाम देगी। साल भर मुख्तलिफ़ खिदमत का सिलसिला जारी रहेगा ताकि शहर में कोई भी ज़रूरतमंद गैरों के दर पर जाने से बच जाए और ज़रूरतमंदों की बर वक्त इमदाद को यकीनी बनाया जा सके। इन्होंने बताया कि फ़ी पैकेज 1900 रुपये पर मुश्तमिल है, जिसमें 24 खाने पीने की ज़रूरी अशिया शामिल है। पहले मरहले में 50 मुस्तहिक़ीन में राशन कार्ड तकसीम किया गया। मज़ीद अहल खैर हज़रात के ताउन से पैकेज तकसीम का मनसूबा है। इन्होंने शहरियान आदिलाबाद से फ़लाही खिदमत में बढ़ चढ़ कर हिस्सा लेने की अपील की।
और इसका कायम 17 संडे बरोज़ संडे 2024 6 रमज़ान को इसका आगाज़ हो चुका है। अल्हम्दुलिल्लाह इस उम्मीद फाउंडेशन से गरीब, गुरबा, यतीम, यसीर, मसाकिन को इससे फ़ायदा पहुँचेगा। तो हम इसलिए आज संडे के दिन ये राशन किट्स बांटने का एहतमाम किए हैं तो कि आप हमारे इफ्तिताह के मौके पर आके इस जलसे की शान बढ़ाए। के ज़रिए ये जो भी रमज़ान के एक तोहफ़ा समझकर हम दे रहे हैं, ऐसा कोई हम छोटी सी इसको भी हम मदद नहीं समझ रहे। एक हमारी कोशिश है कि हर घर में थोड़ा सा जो भी हो सके हमारी तंजीम के ज़रिए राशन पहुंचाने की कोशिश की है। ऐसा नहीं कि ज़्यादा पैकेट्स बना के ज़्यादा लोगों का हुजूम हम करना नहीं चाह रहे थे, इसीलिए हम भरपूर अनाज लेकर पूरा राशन दे रहे हैं। आइंदा इस तंजीम के ज़रिए वेलफेयर काम होगा, ऐसा कोई टेम्पररीली करके हम बजट को ख़त्म करना नहीं चाह रहे। जो भी काम होगा तो मशवरे से आदिलाबाद शहर में जो भी कामवर लोग हैं उनका भी मशवरा लेंगे, इस तरीके से इस तंजीम को आगे बढ़ाएंगे। जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि पार्लिमानी इंतखाबात पुरअमन माहौल में इनेकाद को यकीनी बनाने के लिए तमाम सियासी जमातों को ताउन करना चाहिए। इतवार के रोज़ आदिलाबाद कलेक्ट्रेट मीटिंग हॉल में ज़िला एसपी गौस आलम और एडिशनल कलेक्टर श्यामला देवी के हमरा सियासी पार्टियों के नुमाइंदों के साथ एक इजलास मुनाकिद किया। इस मौके पर कलेक्टर ने खिताब करते हुए कहा कि इंतखाबी ज़ाब्ते अखलाक का निफाज अमल में आ गया है। इन्होंने कहा कि मुतल्लिक़ा सियासी पार्टियों को इलेक्शन कमीशन के क़वाइद पर अमल करना चाहिए। कलेक्टर ने कहा कि सियासी जमातों के जलसों और रैलियों के लिए इजाज़त लेना ज़रूरी है। इन्होंने कहा कि सियासी जमातें पुरअमन माहौल में इंतखाबात के इनेकाद में ताउन करें। इन्होंने कहा कि सियासतदानों को इंतखाबात के दौरान सुविधा पोर्टल से इजाज़त लेना चाहिए और जलसों के दौरान ऊंची आवाज़ में डीजे पर पाबंदी रहेगी। इन्होंने बग़ैर इजाज़त के कोई सरगर्मियाँ ना करने का सियासी पार्टियों के नुमाइंदों को मशवरा दिया। ఎలక్షన్ సంబంధించిన కానీ ఇంకా ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఆల్ ఇండియా రేడియోలో కావచ్చు, ఇవి అన్ని ఎలక్ట్రానిక్ మీడియా పరిధిలో ఆయన కూడా పేరు కానీ అడ్రస్ కానీ పెట్టట్లేదు. అంటే ఖచ్చితంగా అక్కడ ఎవరు అప్లై చేస్తున్నారో అతనే మరి ఆ పేరే ఆ 3 గంటలకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన హౌస్ ఆఫ్ పీపుల్ పార్లమెంట్ ఎన్నికల 2024 షెడ్యూల్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన షెడ్యూల్ మీ అందరికీ తెలుసు. మన తెలంగాణ రాష్ట్రం ఫేజ్ 4లో ఉంది. ఫేజ్ 4కి వచ్చేసి మన గ్యాజెట్ నోటిఫికేషన్ 18 అప్రిల్ ఉంటుంది. 24 గంటలు అంటే ఈరోజు 3 గంటల వరకే మన అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, గవర్నమెంట్ ప్రిమైసెస్ అవి అన్ఆథరైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ అంటే పార్క్స్ కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, తర్వాత బస్ స్టేషన్ కావచ్చు, రైల్వే జంక్షన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఇవి అన్ని పబ్లిక్ ప్రాపర్టీ. సో అక్కడ కూడా ఇది తీయడం జరుగుతుంది. తర్వాత 72 అవర్స్ అంటే ప్రైవేట్ ప్రాపర్టీ. సో ప్రైవేట్ ప్రాపర్టీస్లో కూడా పెట్టడానికి వీలేదు ఎక్సెప్ట్ పార్టీ ఆఫీస్ అంటే అది పర్మిటెడ్ ఉంటుంది, అక్కడ పెట్టచ్చు, అది చెప్పడం జరిగింది. ప్రైవేట్ ప్రాపర్టీలో ఎవరైనా పెట్టాలి అంటే ఖచ్చితంగా అక్కడ డిస్ట్రిక్ట్ ఎవరైతే పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయనతో పర్మిషన్ తీసుకొని, ఆయనతో ఇంటిమేషన్ తీసుకొని తర్వాత కన్సర్న్ ఏఆర్ఓకి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాతనే పెట్టడానికి వీలు ఉంటుంది. सेठ मिकी आनंद राव को आदिलाबाद कांग्रेस पार्टी के पार्लिमानी हल्के का आदिवासी कोऑर्डिनेटर मुकर्रर किया गया है। असम्बली हल्का इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने आनंद राव की शालपोशी करते हुए तैनीयत पेश की और मुबारकबाद दी और अपनी नेक तमन्नाओं का इजहार किया। इन्होंने इनसे कहा कि वो आइंदा पार्लिमानी इंतखाबात में पार्टी उम्मीदवार की कामयाबी के लिए भरपूर मेहनत करें। बाद ज़िला वर्किंग सदर भूपेली श्रीधर ने कंदी श्रीनिवास रेड्डी से मुलाकात की, आवाम के मसाइल इनके तवज्जो में लाए और दरख्वास्तें हवाले की। इन्होंने इनसे कहा कि वो अपने मसाइल के हल के लिए भरपूर कोशिश करें।
आदिलाबाद ता आरमूर रेलवे लाइन के क़याम का मुतालबा करते हुए रेलवे लाइन साधना समिति के ज़ेर एहतमाम आदिलाबाद शहर मुस्तखर में शुरू की गई रिले भूख हड़ताल इतवार के रोज़ ख़त्म हो गई। कन्वीनर देवेंद्र ने कहा कि इंतखाबी ज़ाब्ते के नफाज होने के पेश नज़र रिले भूख हड़ताल को आर्जी तौर पर मुलतवी कर दिया गया है। इसी के हिस्से के तौर पर DCCB चेयरमैन अड्डी भोजारेड्डी ने हड़ताली कैंप पहुँच कर साधना कमेटी के अरकान को लेमन जूस पिलाते हुए रिले भूख हड़ताल को ख़त्म करवाया। ప్రధానమంత్రి గారు ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా మీద కింది చూపు చూపడం, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే మంజూరు చేయాలి లైన్ అని చెప్పి ప్రధానమంత్రి స్వయంగా వచ్చినాడు కూడా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే, పార్లమెంట్ సభ్యులు కూడా బీజేపీ పార్టీ సభ్యులే. వీళ్ళిద్దరు చెప్పినా కూడా చెవులు లేని ప్రధానమంత్రి మోడీ గారు కనీసం పట్టించుకోకుండా ఎందుకు వచ్చిందంటే కేవలం ఎన్నికల దృష్టి పెట్టుకొని ఇక్కడ తెలుసు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వారు కూడా కేంద్రం రాష్ట్రం చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ జరుగుతున్న నిరాహార దీక్ష గురించి, అదేవిధంగా ఇక్కడ ఏమేం కావాలని చెప్పి వాళ్ళు పూర్తిగా చెప్పడం జరిగింది. కానీ ఎందుకంటే కేవలం ఎన్నికల్లో ఒక ప్రధానమంత్రి వస్తున్నారని చెప్పి పెద్ద కార్యక్రమాలు కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికన్నా 10 సంవత్సరాలు ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉండే, ఇప్పటికన్నా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వంకు గర్వం వచ్చింది. 62 రోజుల నుండి ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ ఇవ్వాలని సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. నిన్న ఎన్నికల కోడ్ రావడంతో రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు మాకు వచ్చి టెంటు తీసేయాలని చెప్పడంతో అడ్డి భోజారెడ్డి గారు మాకు నిమ్మరసం ఇచ్చి ఈరోజు మేము దీన్ని తాత్కాలిక విరమణ చేస్తున్నాం. ఎన్నికల తర్వాత ఇది ఖచ్చితంగా రైల్వే లైన్ సాధించేంత వరకు సాధన కమిటీ పోరాటాలు కొనసాగిస్తుంది. దీక్ష తాత్కాలికంగా విరమణ చేస్తున్నాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అబ్కి బార్ ఆదిలాబాద్ నహీ అనే విధంగా ఆదిలాబాద్లో బీజేపీ ఎంపీ గెలవకుండా ఆయనకు మేము ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఆయన ఆదిలాబాద్కు ఎంపీ మన ప్రధానమంత్రి గారు వచ్చి ఆదిలాబాద్ ప్రజలను విస్మరించి ఈరోజు మా నమ్మకాన్ని వమ్ము చేసిండు. కాబట్టి ఆదిలాబాద్ ప్రజలు అభివృద్ధి వైపు ఉంటారా, ఏ వైపు ఉంటారని రేపటి నుంచి దీక్ష విరమించి మేము ప్రజల్లోకి గడపకు వెళ్ళి बीजेपी చేసినటువంటి మోసాన్ని మేము ప్రజలకు వివరిస్తాం। जारिया माह की 18 तारीख से अगले महीने तक 21 अप्रैल तक होने वाले 10वीं जमात के सालाना इम्तिहानात के लिए ज़िला एजुकेशन हुकाम ने तमाम इंतजामात मुकम्मल कर लिए हैं। इम्तिहानात के इनाकात के लिए ज़िला भर में 53 सेंटर्स कायम किए गए हैं और तकरीबन 10,507 तलबा इन सालाना इम्तिहानात में हिस्सा लेंगे। ज़िला एजुकेशन ऑफिसर प्रणीता ने मशवरा दिया कि तलबा को बग़ैर किसी दबाव के पुरसुकून माहौल में इम्तिहानात लिखने और अच्छे नताइज हासिल करने का मशवरा दिया। इन्होंने कहा कि तलबा को किसी किस्म की मुश्किलात का सामना ना करना पड़े, इसके लिए मरकज़ में तमाम सहूलियात फराहम की जा रही है। इसी के हिस्से के तौर पर इन्होंने शहर के कई सेंटर्स का दौरा किया और अमले को बहुत सी हिदायत दी। इन्होंने हुक्म दिया कि कोई शिकायत और कोई गलती नहीं होनी चाहिए।
రండి రండి అందరు ఒకటేసారి. कांग्रेस पार्टी से आदिलाबाद एमपी टिकट के ख्वाहिशमंद आतरम सुगना और आदिवासी तहरीक के एक लीडर ने पार्टी के असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी से मुकामी प्रजा सेवा भवन कैंप ऑफिस में इनसे मुलाकात की। इस मौके पर कंदी श्रीनिवास रेड्डी ने इन्हें गुलदस्ता पेश किया और शालपोशी करते हुए तहनीत पेश की। दोनों ने बहुत से समाजी और सियासी मसाइल पर तबादला ख्याल किया। इस प्रोग्राम में कांग्रेस पार्टी के ख़वातीन कायदीन व दीगर ने शिरकत की। कांग्रेस पार्टी आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि शराब घोटाला केस में एमएलसी कविता की गिरफ्तारी एक सियासी ड्रामा है और ये चोर आइंदा पार्लिमानी इंतखाबात में फ़ायदा हासिल करने के लिए ये ड्रामा खेल रहे हैं। इन ख्यालात का इजहार इन्होंने ज़िला मुस्तखर में मीडिया से गुफ्तगू करते हुए किया। इन्होंने इल्ज़ाम लगाया कि बीजेपी और बीआरएस एक ही हैं और वो इन्हें इंतखाबात से क़ब्ल गिरफ़्तार करके हमदर्दी हासिल करने की कोशिश कर रहे हैं। इन्होंने कहा कि आने वाले इंतखाबात में बीजेपी और बीआरएस की शिकस्त यकीनी है। इन्होंने यकीन जाहिर किया कि रियासत की 17 सीटों में से 14 एमपी सीटों पर कामयाबी हासिल करेगी। इन्होंने कहा कि कांग्रेस पार्टी ने आवाम की फलाह बहबूद और तरक्की पर खुसूसी तवज्जो दी है और वो एक जमहूरी हुकूमत चला रही है। కేసీఆర్ గారి కుమార్తె కవిత గారిని బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్టు, ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిపి ఆడుతున్నటువంటి దొంగ నాటకం, కుట్ర. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ ములాఖాత్ అయి బహిరంగంగానే ఒకరికొకరు సహకరించుకున్నట్టుగా ఆధారాలు దొరకడంతో ప్రజలు అటు బీఆర్ఎస్ ని ఇటు బీజేపీని బండకేసి కొట్టిండ్రు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎలక్షన్ల ముందు ఒక స్టంట్ లాగా ఒక స్టంట్ మాస్టర్ వేస్తున్నటువంటి విన్యాసాలు ఊసరవిల్లి రంగులు మార్చినట్టుగా ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్లో అయోమయం సృష్టించడానికి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి నాటకమే ఎమ్మెల్సీ కవిత గారి అరెస్టు. ఖచ్చితంగా వచ్చే లోక్సభ ఎలక్షన్లలో ఈ బీఆర్ఎస్ ని బీజేపీని రెండింటినీ ప్రజలు బండకేసి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 17 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో సర్వేలలో ముందు ఉండడం అటు కేసీఆర్ గారికి ఇటు మోడీ గారికి కూసాలు కదిలి పీఠాలు కదిలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. కవిత గారి అరెస్టు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి దొంగ నాటకం. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కేంద్రంలో అధికారంలో లేదు. ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థలు. ఇవన్నీ కేవలం ప్రజల్ని అయోమయం సృష్టించడానికే బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్నటువంటి దొంగ నాటకం. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజా పాలన మీదనే దృష్టి పెడుతుంది. వీటిని ఎవరైతే గనక కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రజలు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో గట్టి గుణపాఠం చెప్తారు. వాళ్ళకు పరాభవం తప్పదు, వాళ్ళు శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదు. आदिलाबाद जिला मुस्तखर के कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस प्रजा सेवा भवन में कांग्रेस पार्टी महिला जिला सदर मंची कंटला आशम्मा की क़यादत में योम ख़वातीन की तक़रीबात का शानदार इनेकाद अमल में लाया गया।
इस मौके पर कांग्रेस पार्टी आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने ख़वातीन कायदीन की शाल पोशी करते हुए तहनीत पेश की और मुबारकबाद दी। इसके अलावा आइंदा पार्लिमानी इंतखाबात के पस मंज़र में कांग्रेस पार्टी की ख़वातीन विंग की मुहिम कमेटी का तकर्रुर अमल में लाया गया। कमेटी की तफसीलात बता दी गई। आइंदा इंतखाबात में पार्टी उम्मीदवार की जीत के लिए भरपूर मेहनत करने, हुकूमत की जानिब से नाफिज किए जाने वाले फलाही मंसूबों और तरक्याती प्रोग्रामों पर अमल किया जाए, इसकी वजाहत करने का मशवरा दिया। సంబరాల్ని సెలబ్రేషన్స్ని మా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ గారు, మా నియోజకవర్గ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ అధ్యక్షురాలు లతా గారు, ఆ తర్వాత మా సోనియక్క గారు, లక్ష్మక్క గారు, సుమక్క వీళ్ళందరి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆదిలాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తరఫున క్యాంపెయినింగ్ కమిటీ, ప్రచార కమిటీ ఉమెన్స్ వింగ్ని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్కి రిలీజ్ చేయడం జరిగింది. అధ్యక్షురాలుగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకున్నటువంటి అధికారాలతో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షురాలుగా లత గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరాబాయి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమీలక్క, అలాగే సోనియక్క వైస్ ప్రెసిడెంట్గా సోనియా గారు, ఆ తర్వాత సుమక్క వైస్ ప్రెసిడెంట్గా, జబీనా గారు, షేక్ జబీనా గారు కూడా వైస్ ప్రెసిడెంట్గా, ఆ తర్వాత నేరెళ్ళ లక్ష్మి గారు ట్రెజరర్గా, ఆ తర్వాత ఇందిరా గారు, జుబేద గారు, శారద గారు, సుల్తానా గారు, మీరందరూ కూడా జనరల్ సెక్రటరీగా మహిళా విభాగం యొక్క కార్యవర్గాన్ని నియామకం చేయడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వచ్చే లోక్సభ ఎలక్షన్లలో సన్నాహక సమావేశాన్ని కూడా త్వరలో నిర్వహించబోతా ఉన్నాం. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ మహిళల పార్టీ, మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అందజేస్తున్నటువంటి పార్టీ, మహిళలకు 500 రూపాయలకే ఇంటికే గ్యాస్ సిలిండర్ని తెచ్చిస్తున్నటువంటి పార్టీ, అట్లనే మహిళల ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందిస్తున్నటువంటి పార్టీ. సో మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే లోక్సభ ఎలక్షన్లో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లో, అట్లే మున్సిపాలిటీ ఎలక్షన్లో అందరూ కూడా బలమైనటువంటి మద్దతు ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మేణ ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం. మహిళా దినోత్సవం వార్షికోత్సవాల భాగంగా మరి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ భవన్లో మరి కందిసీనన్న గారి నాయకత్వంలో మరి మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా నియమించడం జరిగింది. మహిళలను ప్రత్యేకంగా గుర్తించి మొట్టమొదటిగా మహిళా విభాగాన్ని గుర్తించి మరి మహిళలకు ఈరోజు సన్మానం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళల్ని గౌరవిస్తూ మహిళల అభ్యున్నతి కోసమే పాటుపడుతుందని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొన్ననే 100 రోజుల పాలనలోనే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల పాలనలో మరి మహిళలకు ఎంతో అభ్యున్నతి కొరకు మరి ఉచిత బస్సు కానీ, 500కే సిలిండర్ కానీ, 200 యూనిట్ల విద్యుత్ కానీ, అదేవిధంగా మరి ఎన్నో గృహలక్ష్మి కానీ అన్నీ కూడా మహిళల పేరు మీద చేయడం జరుగుతుంది. పార్టీ ఏ క్యాండిడేట్కైనా టికెట్ ఇస్తే ఖచ్చితంగా మనమందరం కూడా వారిని గెలిపించే ప్రయత్నంలో మేము ముందంజ ఉంటామని చెప్పి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా తెలియజేస్తూ, लोकसभा इंतखाबात से कबल बीआरएस पार्टी को शदीद झटके लग रहे हैं। खैरताबाद रुकन असम्बली डी नागेंदर और चेवल्ला रुकन पार्लियामेंट रंजीत रेड्डी ने इतवार को हैदराबाद के गांधी भवन में एआईसीसी इंचार्ज दीपा दास मुंशी की मौजूदगी में कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। हुकूमत के मशीर शब्बीर अली और एमएलसी महेश कुमार गौड़ ने इस प्रोग्राम में हिस्सा लिया। दीपा दास मुंशी ने इनको पार्टी खंडवा पहनाकर पार्टी में शामिल किया। नागेंदर ने अपने सियासी कैरियर का आगाज़ कांग्रेस पार्टी से ही किया था। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि हमने दरवाजे खोल दिए हैं और अब बीआरएस का खाली होना यकीनी है।
అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా, పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. తీసుకోండి పొద్దున్నే. 1 సెకండ్. ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్ మీరే సార్. నేను నో ప్లీజ్ త్వరగా. హలో, భీమశంకర్ హిందీ మిలాప్ నుంచి అండి. త్వరగా. హలో, భీమశంకర్ హిందీ మిలాప్ నుంచి అండి. లేదు, ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం సార్. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి మీరు గతంలో కూడా ప్రస్తావించారు, మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి. సో దానికి సంబంధించి ఇప్పుడు దేనికి సంబంధించి? జవహర్ నగర్ డంపింగ్ యార్డ్, ఆ GST NGT నుంచి ఆర్డర్స్ అవన్నీ నేనే తీసుకొచ్చిన. खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। तल्ली श्रीनिवास रेड्डी की क़यादत में कांग्रेस पार्टी में शमूलियत का सिलसिला जारी। लोकसभा इंतखाबात के पुरअमन इनेकाद के लिए इंतज़ामिया चौकस। मीडिया से बात करते हुए ज़िला कलेक्टर और ज़िला SP ने तफसीलात का किया इंकिशाफ। आदिलाबाद ज़रूरतमंदों की बरवक्त इमदाद के लिए उम्मीद फाउंडेशन का क़याम। फाउंडेशन के आगाज़ के साथ ही मुस्तहिक़ीन में रमज़ान राशन पैकेजेस की तक़सीम। ख़बरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू ख़बरनामा।